రైట్, ఇప్పటివరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు చర్చనించిన తర్వాత తుదిరూపు ఇస్తామని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ఇదవుతుందంటే ఒక ఫ్లడ్ వస్తే కొంతమంది చనిపోతారు. అప్పట్లో కలరా ఇలాంటివి వస్తే కొన్ని వేల మంది చనిపోతారు. ఫ్యామిన్ వస్తే చనిపోతారు. దట్ ఈస్ హౌ పాపులేషన్ కంట్రోల్ కానీ బ్యాలెన్స్ కానీ అవుతుందని ఒక థియరీ. 96, 97 లేకపోతే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ మొత్తం కండోమ్స్తో డెకరేట్ చేసి బయట 8 feet 10 feet కండోమ్ పెట్టాం. ఆ రోజు ప్రిడామినెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 2 ఎయిడ్స్. అక్కడి నుంచి ఈ యొక్క నేషనల్ హైవేస్ అంతా కూడా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యేది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్, అదర్వైజ్ జాతి మనుగడకే ప్రమాదం వస్తుందని గట్టిగా చెప్పాను. చెప్తే చాలా మంది అర్థం కాదనే ఉద్దేశంతో ఒక రోజంతా అసెంబ్లీ అంతా కూడా పెట్టి ఇచ్చేస్తే ఆ రోజు పరిష్కారం కాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్కి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ ఫ్రీ స్టేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది ఆ రోజు ఒక సంకల్పం. ఆ రోజు మీరు చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్లో చూస్తే అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నా, 92, 93 3 TFR 3%. అదే 98, 99కి 2.5, 97లో పాలసీ. ఆ పాలసీ వస్తాను 2002కి 2.2, ఈరోజు 1.5. ఒకప్పుడు మనందరం మాట్లాడింది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనం అందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనేది అందరూ కూడా మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశం. చాలా మంది చాలా రీజన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ హౌస్లో చర్చకు వస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అసలు చర్చే లేకపోతే ఈ ఒపీనియన్సే రావు. ఒకరు మాట్లాడితే ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. ట్రైబల్స్లో ఇప్పుడు కూడా గిరిజనుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మొన్న ఇటీవల నేను ఏజెన్సీ ఏరియాకి పోయాను. ఏజెన్సీ ఏరియాలో చాలా మంది పిల్లలు వాడు చూసినప్పుడు 2, 3, 4 అంటున్నారు. కానీ బ్రిలియంట్గా తయారవుతున్నారు అక్కడ. రేపు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్లో కానీ నాలెడ్జ్లో కానీ ట్రైబల్ ఏరియాలో ఉండే పిల్లలు పట్టుదల పెరిగింది, బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్లేన్ ఏరియాలో కూడా పేదవాళ్ళల్లో ఇంకా అనేక కారణాల వల్ల 2, 3 అమారీ పిల్లలు ఉండే పరిస్థితికి వచ్చారు. నాకు ఒకసారి చాలా చర్చ చేశాం తల్లికి వందనం కార్యక్రమంలో. కొంతమంది ఒకరికే ఇద్దాం, లేదంటే ఇద్దరికి ఇద్దాం, ఆపేద్దాం ఇవన్నీ అంటే నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇద్దామని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.